హలో గాయ్స్, వెల్కమ్ టు కార్తిక్ గస్తీ 07 టాక్స్. మీకు శనివారం అనగానే ఏం గుర్తొస్తుందండి? సరిపోదా శనివారం కాదండి. మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఒక కొత్తగా ఎక్కడికైనా వెళ్దాము, ఒక ప్రశాంతంగా ఉండే ప్లేస్కి వెళ్దామని వాళ్ళు అన్నారు. ఇంకా వాళ్ళు ఏమంటారో మీకు తెలుసు కదా, ఆ వీడియోలో చూసి మీరే తెలుసుకోండి. ఇంకా ఎక్కడికో కాదు ఫ్రెండ్స్, మేము వచ్చిండేది టెంపుల్కి అనేది వచ్చాం. ఇది మన ధర్మవరం నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక టెంపుల్. ఆ టెంపుల్ వెనకలే ఒక గెస్ట్ హౌస్ అనేది ఉంది. ఆ గెస్ట్ హౌస్ ఏమిటో మా బాలాజీ చెప్తాడు, మా బాలాజీ మాటల్లోనే వినండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ ఇల్లు చూసే కళావికుంఠపురంలో ఇల్లు మాత్రం ఉంది కదా, కానీ కాదు, బాగుంది కదా చూసేకి. పదండి ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్లోకి. మా ఫ్యామిలీ మెంబర్స్ కెమెరా ముందరికి రామంటే వాళ్ళు కెమెరా ముందరికి రాలేదు, వాళ్ళు కెమెరా వెనకలే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఒక ఆరెంజ్ కలర్ బాటిల్లో అది అనేది ఏందో కట్టారు బాలాజీ. ఏందో చెప్పు బాలాజీ. అలా నాకేం తెలుసు, ఏమన్నా యేసు ప్రభువునే. కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ ఎటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన. ఈ గుడి పేరు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం అండి. ఈ గుడి పేరు ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువ చెట్లే ఉన్నాయి. మా ఫ్రెండ్ కూడా ఏం రా ఇక్కడ ఎక్కువ చెట్లు ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా టెంపుల్లోకి వెళ్ళే ముందర ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం అనేది ఉంది. టెంపుల్లోకి ఎంటర్ కాగానే ఇలా ఉంది. ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ కాగానే వినాయకుడు విగ్రహం అనేది ఉంది. ఆ వినాయకుడి విగ్రహం అనేది బ్లాక్ కలర్లో చాలా అందంగా ఉంది చూడడానికి. ఇంకా లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ ఏముందో, ఇప్పుడే చూపించాను. ఇంకా ఈ గుడిలో ఎక్కడ చూసినా మొత్తం అన్ని చెట్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అన్ని టెంకాయ చెట్లు, పూల చెట్లు ఎక్కువ అవే ఉన్నాయి. ఏం బాలాజీ, ఏం ఆలోచిస్తున్నావు అంతగా? మరి చెట్లు అంటే కదా, యా చెట్లు చూడదామా అని చూస్తాను. ఎప్పుడు ఇదేనారా బాలాజీ? అయ్యో నీకేం తెలుసు, కనీసం గుడికి వచ్చినా ఓ పాపనని చూద్దామంటే ఓ పాప కనపడదు. బాలాజీ టెంపుల్ గురించి ఏమని చెప్పు బాలాజీ, నీకు తెలుసు కదా, నీ మాటల్లో ఒకసారి చెప్పువా. ఈ టెంపుల్ 60స్లో కృష్ణదేవరాయలు పునాది వేసి కట్టినాడంట. మళ్ళీ ఈ మధ్య మన వాళ్ళు డెవలప్ చేసినారు గుడిని. నేను ఈ మధ్య రీసెంట్గా వచ్చిన గుడికి. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అంటే ఆ వైట్ కలర్లో అది రీసెంట్గానే కట్టినట్టున్నారు. అవును బాలాజీ, నీ పూర్తి పేరు ఏమి? నా పేరు ఎందుకు అయ్యా నీకు? చెప్పు బాలాజీ, మా ఆడియన్స్ కోసము. నా పేరు రామాయణం వెంకట బాలాజీ సాయి. ఏం పేరు? రామాయణం వెంకట బాలాజీ సాయి. ఇంటి పేరు రామాయణమా లేకపోతే ఏమి? మహాభారతం లేవయ్యా నీకే. నువ్వే మాకు రామాయణం స్వామి. రా బాలాజీ ముందరికి. వస్తాను ఉండు. ఏం బాలాజీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఈ గుడి సాటర్డే టైమింగ్స్ ఒక్కటే ఓపెన్లో ఉంటుందంట. ఇక్కడ చూడు, ఇంకో డోర్ ఉంది. ఏంటో చెప్పి డోరు. అది ఇంకో ఎంట్రన్స్ బాలాజీ. అది మేము పంపించలేదా? ఇద్దరు వెలుగు. పోదండి. ఇంకా నేను చెప్పే కదా లాస్ట్లో చూపిస్తానని. అక్కడ ఎవరో కాదు ఉండేది, మన బాలాజీ మాటల్లోనే వినండి. లార్డ్ వెంకటేశ్వర నాకు ఇష్టమైన దేవుడు. ఏమో గుళ్ళోకి ఎంటర్ అవుతానే అన్ని గుడ్ వైబ్రేషన్లు తగులుతున్నాయి. మామూలుగా అయితే నాకు అన్ని బ్యాడ్ వైబ్రేషన్లే తగులుతా ఉంటాయి. ఏ వైబ్రేషనా? ఏ డీజే అనుకోండి, ఇదేమైనా మంచి వైబ్రేషన్ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, చూసేయండి వెంకటేశ్వర దేవుణ్ణి. ఓ
ఏమనిపించింది బాలాజీ నీకు ఇక్కడ ఈ గుడి చూసిన తర్వాత? ఇది గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఈసారి మా ఫ్యామిలీ అందరినీ పిలుచుకొని వస్తా. వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఏమంటే ఒకటే, దేవుని కోసం వచ్చినాం, పూజారి లేడు, పూజారికి అపాయింట్మెంట్ పెట్టింది ఈసారి. ఇంకా బయట కలుసుకుందాం పదండి. బాబా చూడమ్మా, నాకంటే వాళ్ళ అత్తే మేలు అన్నిట్లో ముందు నాకంటే